जनरल सेक्रेटरी इंचार्ज ऑर्गेनाइजेशन श्री केसी वेणुगोपाल जी तेलंगाना आए थे, रिव्यू मीटिंग किया। उसमें रिव्यू मीटिंग में एक चीज़ सजेशन निकल के आया कि मैसिव ज्वाइनिंग कांग्रेस पार्टी के अंदर लोग करना चाहते हैं, लेकिन कभी कभी थोड़ा लोकल इक्वेशंस की वजह से उसको आने में प्रॉब्लम हो रहा है। तो एक जनरल इंस्ट्रक्शन एआईसीसी की तरफ से तेलंगाना प्रदेश कांग्रेस कमेटी को दी गई है कि नेक्स्ट 3 से 4 डेज में इर्रेस्पेक्टिव ऑफ पार्टी जो भी कांग्रेस आइडियोलॉजी में बिलीव करता है उसको अपन लोग ओपन इनविटेशन दिए हैं। जो भी कांग्रेस के आइडियोलॉजी में विश्वास रखते हुए कांग्रेस में ज्वाइन होना चाहता है, ऑल आर वेलकम इन द कांग्रेस पार्टी। పెద్దలు రోహిత్ చౌదరి గారు చెప్పిన అంశం ఏంటంటే, మన యావత్ తెలంగాణలో కేసీ వేణుగోపాల్ గారు సీనియర్ జాయింట్ జనరల్ సెక్రటరీ ఏఐసిసి ఆదేశాల ప్రకారంగా ఉన్న మన కాంగ్రెస్ పార్టీకి అందరికీ డోర్స్ ఓపెన్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా మొన్న నాకు ఆదిలాబాద్ జిల్లాలో పర్సనల్గా కలిసినప్పుడు కూడా ఆయన ఇచ్చిన గైడ్లైన్స్, ఇది టీపీసీసీ గైడ్లైన్స్ ఏంటంటే అందరినీ ఆహ్వానిస్తున్నాము. మన కాంగ్రెస్ పార్టీలో ఐడియాలజీకి ఇప్పుడు ఆయన రోహిత్ చౌదరి గారు చెప్పింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఎవరు రాదలుచుకున్నారో వాళ్ళకందరికీ డోర్స్ ఓపెన్ ఉన్నాయి. మాది డెమోక్రాటిక్ పార్టీ, 135 ఏళ్ళ పార్టీ. మేము ఎల్లప్పుడూ మన పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులకు వాళ్ళకి ఎంత ప్రొటెక్షన్ ప్లాన్ ఉంటుందో అది 100% ఉంటుంది. ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం ఏమని చెప్తున్నట్టే రోహిత్ చౌదరి గారు, ఏ సీనియర్ నాయకులు ఉన్నా వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ, వాళ్ళకున్న అటెన్షను, వాళ్ళకున్న ప్రియారిటీ ఎల్లప్పుడూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ వాళ్ళ సీనియారిటీని రెస్పెక్ట్ చేసి ప్రజల ముంగట తీసుకుపోయి వాళ్ళకున్న కాంట్రిబ్యూషన్ని రికగ్నైజ్ చేసి, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సీనియర్ నాయకులు ఎవరెవరికి ఆ అపోహ ఉన్నదో ఈ కొత్త వాళ్ళు వస్తే మనకు ఏమైనా ఇబ్బంది అవుతుందని దాన్ని దయచేసి నేను అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు అటెన్షన్ ఇచ్చేది 100% ఉంటుంది. ప్రియారిటీ పార్టీ తరఫు నుంచి కూడా ఇప్పించే బాధ్యత నాది. దాంతోపాటు మా రోహిత్ భాయ్ కూడా ఉన్నాడు, ఆయన అష్యూరెన్స్ కూడా నేను ఇప్పిస్తున్నా మన సీనియర్ నాయకులకు. ఎవరు వచ్చినా మన పార్టీలో ఉన్న వాళ్ళకి ఇచ్చే ప్రియారిటీ ఎల్లకాలం ఉంటుంది. కావాలంటే నా స్టేట్మెంట్ మీరు రికార్డ్ చేసుకొని ఎప్పుడన్నా ఒకవేళ వాళ్ళకి ప్రియారిటీ తగ్గిందంటే కూడా వచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. మా రోహిత్ చౌదరి గారు కూడా ఉంటారు, ఆయన ద్వారా కూడా నేను మాట్లాడిపించి ఎవరిని ఎట్లా దగ్గరకు ఉంచుకోవాలనో ఎట్లా చేయాలనో దాన్ని ముంగడ తీసుకుపోతున్నా. మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ఎవరెవరు జాయిన్ అవుతారో వెల్కమ్. దీంట్లో ఎవరికి ఏం కండిషన్స్ లేవు. కండిషనల్ వచ్చి మేము ఇది చేస్తామో అది చేస్తామని సమస్య లేదు. పార్టీ గైడ్లైన్స్ ప్రకారంగానే రేవంత్ రెడ్డి గారు ఇంకా కేసీ వేణుగోపాల్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని మేము దాన్ని కూర్చున్నట్టు ముంగడ తీసుకుపోతున్నాము. మా రోహిత్ చౌదరి గారు కోఆపరేషన్ 100% ఉంటుంది. మన తెలంగాణలో, మన బెల్లంపల్లి కాదు యావత్ ఉన్న తెలంగాణలో ఎవరెవరు జాయిన్ అవుతారో ఆయన ఆదేశాల ప్రకారంగా, సోనియామ్మ తల్లి ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా మేము అందరినీ అమలు చేస్తూ మళ్ళొక్కసారి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ఎవరు వస్తారో మా పార్టీలో స్వాగతం, సుస్వాగతం.